మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. నచ్చిన వస్తువుల్ని కొనడం కోసం ఎక్కువ సొమ్మునైనా వెచ్చించి ధనాన్ని సద్వినియోగం చేస్తారు. అయితే వస్తువు కంటే ఎక్కువ విలువను ఖర్చు పెట్టడం అనేటువంటిది నష్టప్రదం కాబట్టి ఆత్మీయుల యొక్క సలహాలను తీసుకుని వారి సహకారంతో కనుక ఖర్చులను చేసినట్లయితే ధనం దుర్వినియోగం కాకుండా కాపాడబడుతుంది. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. విద్యార్థులు నూతన విషయాలను ఎన్నిటినో గ్రహించగలుగుతారు. వాటిని మనసులో స్థిరపరచుకోవడం కోసం, ఇంకా ఎదుటి వ్యక్తులు చెప్పేటువంటిది మనసుకు అవగాహన రావడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఈ ప్రయాణాలలో కూడా సమయం వ్యర్థం కాకుండా ఉండడం కోసం ప్రయాణ సమయాలలో గౌతమ నామస్మరణ చేస్తుండడం ఎక్కువ ప్రయోజనవంతంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్న దృష్ట్యా వాటిని సద్వినియోగం చేయడం కోసం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వృత్తి స్థానంలో తొందరపాటు చర్యల వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా జాగ్రత్తగా ఆలోచించి కార్యక్రమాలను రూపొందించుకోవడం, ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునే విధంగా పనులను రూపొందించుకోవడము అనేటువంటిది తప్పనిసరి. అలాగే మీ యొక్క ఆలోచన సరళిలో మీ ఆలోచనలకు వ్యతిరేకంగా కూడా మీరు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా సలహాలను తీసుకునేటప్పుడు ఆత్మీయులను సంప్రదించి సరి అయినటువంటి కార్యాచరణ రూపొందించుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని మీరు పొందుతారు. ఆర్థిక రంగం మీకు ఉపకరించేదిగాను అభివృద్ధినిచ్చేదిగాను ఉంటుంది. కానీ ఆ రావలసిన సొమ్ము చేతికి వచ్చిన తరువాత దాన్ని సద్వినియోగం చేయడం, అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకునేటప్పుడు శ్రద్ధ అధికంగా చూపించటం తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆత్మీయుల సలహాను తీసుకోవడం ద్వారా మాత్రమే కాలాన్ని పూర్తి సద్వినియోగం చేయగలుగుతారు. అలాగే వృత్తి స్థానంలో మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలు కూడా మీ యొక్క అభివృద్ధితో బాటుగా సంస్థ యొక్క అభివృద్ధికి కూడా ఉపకరించే విధంగా రూపుదిద్దుకుంటాయి. ఆ కారణంగా మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. విశేషించి నూతనమైన ప్రదేశాలను సందర్శించగలుగుతారు. అలా సందర్శించేటప్పుడు మీ యొక్క బంధువులు అలాగే ఆత్మీయులతో సహా ప్రయాణించడం ద్వారా మీ యొక్క కార్యక్రమాలు ఆనందాన్ని వృద్ధి చేసేవిగాను అభివృద్ధిని ఇచ్చేవిగాను ఉంటాయి.